Hi everyone, welcome back to the ICT 2022 mentorship in Telugu. సో ఎపిసోడ్ 4 మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎగ్జాంపుల్స్. సో ఈ ఎపిసోడ్ మెయిన్గా వచ్చేసి మనకి ఎపిసోడ్ 3కి కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, ఎపిసోడ్ 2 అండ్ 3కి ఈ ఎపిసోడ్ 4 ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఎపిసోడ్ కంటిన్యూషన్. ఓకే, ఇందులో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్లస్ మనం కొన్ని మెంటర్షిప్లో లేని అడిషనల్ టాపిక్స్ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో పాజ్ చేసి ఈ చార్ట్లో మీకు ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకుంటే ఏ ట్రేడ్ తీసుకుంటారు? ఓకే, ఏదర్ బై ఆర్ సెల్. అండ్ ఇక్కడ కింద టైం కనబడుతుంది కదా, ఈ టైంలో మీరు ఏ టైంలో ట్రేడ్ తీసుకుని ఉండొచ్చు అన్నది కమెంట్ చేయండి. ఓకే, సో చాలామంది అసలు పాజ్ చేసి ఉండరు, బట్ ఎనీవే. సో ఈ చార్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం అనేది ఈ ఐసీటీ 2022 మెంటర్షిప్లో ఐసీటీ మెన్షన్ చేయరు. ఓకే, బట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో పర్టికులర్గా మనకి ఒకవేళ మనం ఫారెక్స్ ట్రేడ్ చేస్తూ ఉంటే, గోల్డ్ ఫారెక్స్ పేర్స్ ట్రేడ్ చేస్తూ ఉంటే మనకి లండన్ కిల్ జోన్ అండ్ న్యూయార్క్ కిల్ జోన్ ఉంటాయి. ఓకే, అవి మన ఛానల్లో వీడియో ఉంది, కిల్ జోన్ టైమ్స్ ఇన్ ఇండియా ఆల్సో. ఓకే, మనం ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే చెప్పాం, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. బట్ ఐసీటీ 2022 మెంటర్షిప్ మెయిన్గా ఫ్యూచర్స్ మీద ఉంటుంది కాబట్టి ఫ్యూచర్స్ అండ్ మనం ఇండెక్సెస్ కూడా ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఇండెక్సెస్ అంటే నాస్ 100, ఓకే, SP 500, US 30. ఓకే, సో వీటికి కూడా ఈ సేమ్ 2022 మెంటర్షిప్ కాన్సెప్ట్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ చార్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ లో ఉంది. ఓకే, ఇక్కడ హై ఫామ్ అయింది. ఓకే, ఈ హై అండ్ ఈ లో మనకి మన కిల్ జోన్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఈ మెంటర్షిప్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మన కిల్ జోన్ అనేది మనకి 8:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది 8:30 మనకి, రైట్. ఈ 8:30 స్టార్ట్ అయ్యే ముందు మనకి హై అండ్ లో మార్కెట్లో ఎక్కడ ఫామ్ అయినాయో చూడండి. ఇది 2 మినిట్స్ చార్ట్. ఓకే, ఈ 2 మినిట్స్ చార్ట్లో మనకి హై అండ్ లో అనేటివి మార్కెట్లో ఎక్కడ ఫామ్ అయినాయో చూడండి. ఓకే, సో అది చూసిన తర్వాత మీకు ఇక్కడ 8:30కి మీ కిల్ జోన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కిల్ జోన్ స్టార్ట్ అయినాక మీరు ఇప్పుడు చెప్పండి, అంటే మీరు ఇవి కిల్ జోన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు బై సైడ్ ట్రేడ్ చూస్తారా, సెల్ సైడ్ ట్రేడ్ చూస్తారా అనేది. ఓకే, సో ఇక్కడ మనకి 8:30కి మన మార్కెట్ స్టార్ట్ అయింది. ఓకే, మార్కెట్ స్టార్ట్ అయ్యే ప్రైస్ ఫస్ట్ మనకి మన బై సైడ్ లిక్విడిటీని తీసుకొని మనకి ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే మనం ఎపిసోడ్ 3లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, లో హై, ఆ లో కింద మళ్ళీ ప్రైస్ బ్రేక్ అయినప్పుడు అది మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ క్రియేట్ చేస్తుంది, రైట్. ఇదే మనం ఐసీటీ 2022 మోడల్ అంటాం. ఓకే, ఎంట్రీ మోడల్. సో ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్లో మీరు ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. ఓకే, ఇది ఈ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది మనం చార్ట్ జూమ్ చేసి చూస్తే మనకి ఇది క్లియర్గా కనబడుతుంది. ఓకే, ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ప్రైస్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ క్రియేట్ చేసింది ప్రైస్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్తో అవ్వాలి. డిస్ప్లేస్మెంట్ అంటే షార్ప్ మూవ్. ఈ మూవ్ చూసారా ఎంత షార్ప్గా ఉందో, డౌన్ సైడ్ మూవ్. ఈ లోని బ్రేక్ చేసిన ఈ డౌన్ సైడ్ మూవ్ ఎంత షార్ప్గా ఉందో చూడండి, షార్ప్, రైట్. సో మనకి అలాంటి డిస్ప్లేస్మెంట్ కనబడాలి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినప్పుడు. ఒకవేళ ప్రైస్ మనకి చాపీగా వచ్చి బ్రేక్ అయిందనుకోండి, అలాంటి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ మ్యాక్సిమం వర్క్ అవ్వదు. ఓకే, మనకి డిస్ప్లేస్మెంట్ కనబడాలి. వర్డ్ నోట్ చేసుకోండి, డిస్ప్లేస్మెంట్ అంటే నథింగ్ బట్ ఒక షార్ప్ మూవ్ అన్నమాట, ఒకటే వన్ సైడెడ్ మూవ్. ఓకే, సో ఇది మనకి ఎగ్జాంపుల్. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు, రైట్. అది మన ఎంట్రీ పాయింట్. అండ్ మన ఎగ్జిట్ పాయింట్ ఏంటి అంటే మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఈ లో నుంచి ఇప్పుడు ఈ ఫామ్ అయిన కొత్త హై ఫామ్ అయింది కదా, ఈ లో నుంచి ఈ హై వరకు మనం ఒకవేళ ఫిబొనాచి చేసుకుంటే ఇక్కడ మనకి ఈ 50%
ఈ 50% పైన మనం దీన్నేమంటాం? ప్రీమియం అంటాం. దీన్నేమంటాం? డిస్కౌంట్ అంటాం. ఓకే. ప్రైస్ మనం ప్రీమియంలో ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం డిస్కౌంట్‌లో ఉన్న లోస్ గానీ, లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ గానీ టార్గెట్ చేస్తాం. కదా! సో, మన టార్గెట్ వచ్చేసి ఈ డిస్కౌంట్‌లో ఉన్న ఈ లో. రైట్? అది ఈ ఎగ్జాంపుల్. ఓకే. సో, ప్రైస్ అనేది ఈ డిస్కౌంట్‌లో ఉన్న ఈ లో దగ్గర మనకి ట్యాప్ అయ్యి మన ఒకవేళ మీరు ఇక్కడ టార్గెట్ పెట్టుకొనుంటే మీ టార్గెట్ హిట్ అవుతది. ఓకే. సో, సేమ్ ఎగ్జాంపుల్ మీరు చార్ట్ పాజ్ చేసి మీరు చూడండి. ఇక్కడ ఎక్కడ మీకు కరెక్ట్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కనబడింది. ఏ టైంలో? ఇక్కడ కింద టైమ్ ఉంది గదా! ఆ టైం నోట్ చేసుకొని మనకి కామెంట్స్‌లో చెప్పండి. ఏ టైంలో మీకు కరెక్ట్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కనబడింది అండ్ ఎందుకు? అది రియల్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవునా? కాదా? అనేది కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. సో, ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ గూడా ఈ లో ప్లస్ ఈ హై. ఇక్కడ మనం ఫిబొనాచి చేసుకుంటే ప్రైస్‌కి ఇక్కడ మనకి 50% ఫార్మ్ అవుతది. రైట్? ఈ 50% పైన మనం ప్రీమియం అంటాం. 50% కింద మనం డిస్కౌంట్ అంటాం. సో, మనం ప్రీమియంలో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మనం డిస్కౌంట్‌లో ఉన్న లోస్ ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ టార్గెట్ చేస్తాం. రైట్? సో, ఈ ఎగ్జాంపుల్ గూడా సేమ్. సో, మనం అన్నోటేషన్స్‌లోకెళ్తే ఇక్కడ ప్రైస్ మనకి ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న బై సైడ్ లిక్విడిటీ తీసుకుందనుకోండి. సపోజ్ ఇది 5 మినిట్స్ చార్ట్. ఓకే. ఇది 15 మినిట్స్‌లోనో లేదా 1 అవర్ ఆర్ 4 అవర్‌లో ఉన్న ఒక బై సైడ్ లిక్విడిటీని తీసుకుందనుకోండి. తీసుకున్న తర్వాత మనకి 5 మినిట్స్‌లో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఈ డిస్‌ప్లేస్‌మెంట్ చూడండి. ఈ డిస్‌ప్లేస్‌మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకొని పెట్టుకోండి. డిస్‌ప్లేస్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ లిక్విడిటీ స్వీప్ ఇక్కడ చూడండి. ఈ లో కింద ప్రైస్ ఎంత ఫాస్ట్‌గా క్లోజ్ అయిందన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈ డిస్‌ప్లేస్‌మెంట్‌లో మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్లియర్‌గా కనబడాలి. ఓకే. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్లియర్‌గా కనబడాలి. ఫెయిర్ వాల్యూ గ్యాప్. రైట్? సో, ఇది మన ఎంట్రీ పాయింట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. రైట్? అండ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు డిస్కౌంట్‌లో ఉన్న ఈ 50% కంటే డిస్కౌంట్‌లో ఉన్న ఈ లోస్ గానీ, ఓకే. ఈ లోస్ గానీ లేదా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గానీ మన టార్గెట్ అవుతది. ఒకవేళ మీరు బై సైడ్ ట్రేడ్ చూస్తే అది రివర్స్‌లో. ఒకవేళ మీరు బై సైడ్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ బై సైడ్ ఫార్మ్ అయిందనుకోండి ఇలాగా డిస్‌ప్లేస్‌మెంట్‌తో మీరు ప్రీమియంలో ఉన్న లోస్ గానీ ప్రీమియంలో ఉన్న హైస్ గానీ లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ గానీ టార్గెట్ చేస్తారు. ఓకే. అది ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ వెనుక ఉన్న మెయిన్ ఫార్ములా. ఓకే. మెయిన్ ఫార్ములా ఏంటి అంటే డిస్‌ప్లేస్‌మెంట్. లిక్విడిటీ స్వీప్. ఓకే. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఏంటి? బై సైడ్ లిక్విడిటీ. రైట్? లిక్విడిటీ. ఓకే. తర్వాత మెయిన్ వచ్చేసి టైమ్. టైమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు ఏ టైంలో ట్రేడ్స్ చూస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీ ట్రేడ్ టైమ్ కంటే ముందు ఇలాంటి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చూస్తే మీరు ట్రేడ్స్ లూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఓకే. మనకి ఈ ఐసీటీ 2022 మెంటర్‌షిప్‌లో మెన్షన్ చేసిన విధంగా 8:30 అనేది మనకి ట్రేడింగ్ స్టార్ట్ అయ్యే టైం. ఓకే. 8:30 AM న్యూయార్క్ టైమ్. అన్నీ న్యూయార్క్ టైమ్‌లో. ఓకే. ఇక్కడుంది చూడండి యూటీసీ -5 ఇది న్యూయార్క్ టైమ్. ఓకే. సో, న్యూయార్క్ టైమ్‌లో 8:30 AM అనేది మనకి మన సెషన్ స్టార్ట్ అయ్యే టైం. ఓకే. 8:30 నుంచి 12 ఆఫ్టర్‌నూన్ 12 వరకి న్యూయార్క్. ఓకే. సో, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఎలా ఫార్మ్ అవ్వాలి? ఫస్ట్ లిక్విడిటీ. ఓకే. ఫస్ట్ లిక్విడిటీ తర్వాత మనకి టైమ్ అలైన్‌మెంట్ ఉండాలి. ఆ టైంలో మనకి లిక్విడిటీ ప్రైస్ తీసుకొని మనకి పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్‌తో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఫార్మ్ అవ్వాలి. అప్పుడే అది మనం వాలిడ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం. ఓకే. మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చూస్తే మీరు ట్రేడ్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. సో, ఇది ఎపిసోడ్ 4. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎగ్జాంపుల్ ప్లస్ కొన్ని నగ్గెట్స్ ఇచ్చాను నేను మీకు. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎట్లా ఫార్మ్ కావాలి అని అండ్ ఏ టైంలో ఫార్మ్ కావాలి అని. సో, ఇవి మీరు నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. టేక్ కేర్. సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద ఎపిసోడ్ 5. థాంక్ యూ. బై.